దొంగలకు అడ్డాగా మారిన దివిలి గ్రామం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో స్వైర విహారం చేస్తున్న దొంగలు 1 గంట 2 గంటల సమయంలో సమయానుగుణంగా దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు. ఇదిలా ఉండగా గతంలో కూడా చిన్న దొంగతనాలు జరిగినప్పటికీ షాప్ యజమానులు చూసి చూడనట్టు వ్యవహరిస్తే ఈరోజు అదే దొంగతనం పెద్ద స్థాయిలో జరిగింది. షాప్ యొక్క యజమాని జిఎస్ నారాయణతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. దొంగలకు అడ్డాగా మారిన దివిలి గ్రామం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామం సెంటర్ ని అనుకుని దివిలి గ్రామంలో ఈ బ్రిడ్జ్ ఉంది. అటు చూపించండి, కెమెరామెన్ చూపిస్తున్న విధంగా ఈ బ్రిడ్జ్ సమీపంలోనే ఒక కిరాణా కొట్టు అయితే ఉంది. ఆ కొట్టులో రాత్రి దొంగలు మినిమం ఒక 50,000 రూపాయలు అపహరించి పోయారు. అయితే ఇదే విధంగా గత కొన్ని రోజుల నుంచి చాలా చోట్ల ఇదే దివిలి గ్రామంలో కొన్ని షాపుల్లో జరుగుతున్నా కానీ సర్లే ఏముందిలే కొద్దిగానే కదా అనుకున్నారు. కానీ ఇదే విధంగా దొంగలు యథేచ్ఛగా రెచ్చిపోతూ ఇంకా అధిక శాతంలో డబ్బులను అపహరించిపోయే విధంగా నిన్న రాత్రి దగ్గర 1 గంట సమయంలో ఇక్కడ చూడొచ్చు. ఈ షటర్ ని ఏదైతే షటర్ ఉందో ఆ షటర్ ఉన్న తాళాలని బద్దలు కొట్టి ఆ 2 తాళాలు ఒక గుణపంతో బద్దలు కొట్టి ఈ షటర్ ఓపెన్ చేసి 50,000 రూపాయలని అపహరించిపోయారు. అయితే దొంగలకు అందులో డబ్బులు ఉన్నాయా లేదా అనేది సెకండరీ. అయితే ప్రస్తుతానికి అక్కడ ఆ సమయంలో ఎవరు లేరు, నైట్ టైం ఎవరు రారు, ఎవరు ఉండరు. కాబట్టి ఈ యొక్క ధోరణికి దొంగలు పాల్పడడం జరిగింది. ఇదే రీతిలో జరుగుతూ పోతే అయితే దగ్గర గతంలో కూడా ఇక్కడ పక్కన ఈ షాపు పక్కనే ఒక కిరాణా కొట్టులో అయితే దొంగలు పడ్డారు. కానీ ఆ సమయంలో అందులో డబ్బులు లేకపోవడంతో కొన్ని సామాన్లు అయితే తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చి షాప్ లో దగ్గర కౌంటర్ చూడగానే ఒక 50,000 రూపాయలు ఉంటే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని వానర్ చెప్పారు. వానర్ మన ముందు ఉన్నారు. ఒకసారి ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి మీ పేరేంటి? నా పేరు జిఎస్ నారాయణ అండి. మాది కిరాణా షాప్ అండి. నేను ఉదయం 5:30కి షాప్ దిగుబడికి తాళాలు బద్దలు కొట్టి ఉన్నాయండి. ఇలా తాళాలు బద్దలు కొట్టి ఉన్నాయని మా హౌస్ గల్ వానర్ని కాచేసి ఇలా బద్దలు కొట్టి ఉన్నాయండి అని ఆయన నేను కలిపి డోర్ తీసి అమౌంట్ చూస్తే నేను రాత్రి నేను లేక అమౌంట్ మా పిల్లలు ఏం చేయాలంటే కౌంటర్లో వదిలేయారండి. అమౌంట్ మొత్తం ఆ అమౌంట్ అంతా పట్టుకుని బయటికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి జనాలందరికీ చెప్తే వచ్చి చూసుకున్న తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే ఈ లోపల మన ప్రెస్ వాళ్ళు వచ్చి ఒకసారి ఇప్పుడు ఇది జరిగింది కదా, దీని మీద కంప్లైంట్ రేట్ చేశారా? వెళ్ళారా ఎవరన్నా? వెళ్ళారండి. ఇప్పుడు మా నాన్నగారు వెళ్ళారండి ఇవ్వడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారండి. మా నాన్నగారు వెళ్ళారు. అంటే డబ్బులు ఎంత మిస్ అయ్యి ఉంటాయి? ఇందులో ఉన్న ఆ కౌంటర్ లో ఉన్న మనీ ఎంత మిస్ అయ్యి ఉంటాయి చెప్పండి. సుమారు 58,000 59,000 దాకా ఉంటుందండి. అందులోనే క్యాష్ ఖచ్చితంగా కట్టింది కాకుండా చిల్లర అయ్యి కలిపి ఒక 10,000 8,000 అవి ఉంటాయండి. అయ్యి కలిపితే ఒక 58,000 అలా ఉంటాయండి. ఇదే విధంగా గతంలో ఏమైనా జరిగిందా ఈ దివిలి గ్రామంలో ఉన్న కొన్ని కిరాణా షాపులు? అంటే ఎక్కువ ఇక్కడ రెస్ట్ గా ఉంటది ఎప్పుడు చూసినా. అంటే నైట్ టైం 10 ఆ టైం అయితే అసలు ఎవరో కూడా తిరగడం, ఇక్కడ ఎవరో కూడా ఒక కాపలా వేరడం కానీ సంథింగ్ పోలీసు వారు కానీ రౌండ్లు కొట్టడం కానీ ఇటువంటి ఏమైనా జరుగుతాయా? ఏం లేదండి. ఇప్పుడు కూడా పోలీసు వారు నైట్ రావడం, రౌండ్లు కొట్టడం అలాంటివి అయితే ఎప్పుడు లేవండి. ఇది పక్కన ఇది కిరాణా షాప్ అండి. 3 సార్లు చేయరండి ఇందులో. కానీ ఆయన ఒకలే కాబట్టి కంప్లైంట్ ఇవ్వలేకపోరండి. ఎక్కడికి వెళ్ళి ఏం కంప్లైంట్ ఇవ్వాలో ఆయన తెలియక వెళ్తే మళ్ళీ 4 రోజులు 5 రోజులు తిప్పించుకుంటారు. ఎందుకు లేని పోతే బాగున్నాయి. ఇంకా నాయి డబ్బులు అంటే తక్కువ పోయి సరుకులు పోయి ఆయన పైన పెంకులు తీసి మళ్ళీ దిగేదండి అలా. అయినా ఆయన ఇవ్వలేదండి. అయితే మనకి ఏం చేస్తామంటే ఎక్కువ అమౌంట్ కాబట్టి మన దాకా వచ్చింది కాబట్టి మనం ఇవ్వాలండి. మన లాంటి కూడా ఊరుకున్నాం అనుకోండి, ఇంకెవరు కూడా ఇంకా పట్టించుకుంది కూడా లేరండి. అయితే దొంగలు ఏ విధంగా అపహరించడం జరిగింది? ఏ విధంగా తీశారు ఇక్కడ ఈ షటర్ని గుణపం తెచ్చుకున్నారండి వాళ్ళు. వస్తాన గుణపం తెచ్చుకొని గుణపం తోటి తాళం కప్పలు 2 బద్దలు కొట్టి లోనకి వెళ్ళిపోయి మొత్తం ఆ కౌంటర్లో ఉన్న క్యాష్ తీసుకుని వెళ్ళిపోరండి. అంతే వెంటనే వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీ కెమెరాలు ఏమైనా రికార్డింగ్ అయినాయా? సీసీ కెమెరాలో రికార్డింగ్ అవన్నీ కూడా మేము ఏ టైంలో జరిగిందో అవన్నీ మేము దగ్గర పట్టుకుని కంప్లైంట్ ఇవ్వడానికి మా నాన్నగారు వెళ్ళారండి. రైట్, ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఏదైనా అధికారులు అన్నీ స్పందించి దివిలి గ్రామంలో నైట్ టైం దొంగలు యథేచ్ఛగా తిరుగుతున్నారని, ఏదైనా అపహరించిపోయే దృష్టి అయితే కనబడుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఖచ్చితంగా ఈ దొంగలకు ఇది అడ్డగా దివిలి గ్రామం మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్కన ఒక షాప్ అయితే ఉంది. ఈ షాపు అంటే 3 times ఈ షాప్ లో జరగడం మిస్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు. చూస్తున్నామండి YNC న్యూస్ ఛానల్. కెమెరామ్యాన్ అదితో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి.